तेलंगाना में 100 दिनों के अंदर 500 रुपए का एलपीजी सिलेंडर का वादा होगा पूरा। सिविल सप्लायर के मिनिस्टर उत्तम कुमार रेड्डी का बड़ा बयान। तेलंगाना में कांग्रेस हुकूमत धान की खरीदारी के लिए किसानों को 500 रुपए में एलपीजी सिलेंडर और 500 रुपए में फी क्विंटल इजाफी वाले स्कीमों को 100 दिनों के अंदर लागू करने के लिए पाबंद अहद है। वजीर सिविल सप्लायर एन उत्तम कुमार रेड्डी ने मंगल को ये बात कही। महकमे के सीनियर ओहदेदारों के साथ जायजा इजलास मुनाकिद करने के बाद उत्तम कुमार रेड्डी ने नामा निगारों को बताया कि सिविल सप्लाई कॉरपोरेशन के कुल खर्चे 56,000 करोड़ रुपए तक पहुंच गए हैं, क्योंकि पिछली बीआरएस हुकूमत माली इमदाद देने में नाकाम रही और सूद का हिस्सा 3,000 करोड़ रुपए को छू गया। उन्होंने मजीद कहा कि कॉरपोरेशन से ताल्लुक रखने वाले 18,000 करोड़ रुपए मालियत का 8.8 मिलियन टन धान मिल्स के पास बगैर किसी सिक्योरिटी या बैंक गारंटी के पड़ा है। उत्तम कुमार रेड्डी ने कहा कि सूरत हाल से चीफ मिनिस्टर को आगाह किया जाएगा और काबीना में मुनासिब फैसला लिया जाएगा। उत्तम कुमार रेड्डी ने कहा कि गुज़िश्ता 9.5 बरसों यानी बीआरएस के दौरे हुकूमत में निजामी खराबियां थी। वजीर ने कहा कि पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम के तहत दिया जाने वाला चावल तमाम मुनासिब इस्तेफादा कुनिंदगान तक पहुंचना चाहिए, क्योंकि रियासत और मरकज खद गरीब से नीचे के लोगों को फराहम किए जाने वाले चावल पर 39 रुपए फी किलो खर्च कर रही है। क्वालिटी ऑफ राइस मस्ट बी इंप्रूव्ड। ఓకే, నేను కమిషనర్ గారిని ఆఫీసర్స్ కోరాను, మీరు ఇమీడియట్గా పరిశీలించండి, ఇది ఈ క్వాలిటీ ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే నాకు తెలిసిన గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే నాకు తెలిసిన గ్రౌండ్ రియాలిటీ మేరకు సరే కొన్ని ప్రాంతాల్లో ఈ రైస్ కన్జ్యూమ్ అవుతుంది బెనిఫిషరీస్ ద్వారా, కొన్ని ప్రాంతాల్లో ఈ రైస్ని డైవర్షన్ అవుతుంది, పీడిఎస్ రైస్ డైవర్ట్ అవుతుంది. అది మంచి పద్ధతి కాదు. అప్రాక్సిమేట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 1 కిలో బియ్యంకి 39 రూపాయలకి కాస్ట్ అయినప్పుడు మనం క్వాలిటీ రైస్ ఇస్తే, వాళ్ళు తినగలిగే బియ్యం ఇస్తే ఇది దీని యొక్క ఉద్దేశం లక్ష్యం నెరవేరుతుందని చెప్పి నా అభిప్రాయం. ఓకే, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో ఈ రేషన్ బియ్యం డైవర్ట్ అయ్యి అది పోల్ట్రీ ఫీడ్కో, బీర్ కంపెనీలకో, లేకపోతే ఇడ్లీ దోశ పౌడర్లకో సప్లై చేయడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో బాగానే జరుగుతుంది. ఇవన్నీ కమిషనర్ గారు వారికి ఈ రంగంలో బాగా అనుభవం ఉంది, వారిని ఎగ్జామిన్ చేసి వీ మస్ట్ గివ్ క్వాలిటీ రైస్ టు ఎవ్రీ బెనిఫిషరీ. ఎంతమంది బెనిఫిషరీ? 89 లక్షల మంది కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. ఆ కార్డ్ హోల్డర్స్తో ఒక్కొక్క కార్డ్ హోల్డర్కి యావరేజ్గా 3.3 మెంబర్స్ ఉన్నారు. అంటే అప్రాక్సిమేట్గా 2,80,00,000 జనాభాకి అందే ఈ రైస్ క్వాలిటీ ఇంప్రూవ్ కావాలని చెప్పి నేను కమిషనర్ అడిగాను. అందులో వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఉంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం కూడా, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సాయము, క్యాబినెట్లో కూడా కొన్ని అంశాలు తీసుకుపోయి ఇవి చేసే ప్రయత్నం చెప్పి మనం చేస్తున్నాం.